అయితే ఇక్కడ వాళ్ళ యొక్క పరిస్థితులు కంప్లీట్గా డిఫరెంట్. వీళ్ళు ఇక్కడ ఎంతో కాలం నుంచి అయితే నాకు తెలిసి 50 సంవత్సరాల పైన నుంచి ఇక్కడే ఉండారు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది నెల్లూరులోనే. అప్పటి నుంచి యాక్చువల్గా నేను వింటున్నాను, కానీ ఎప్పుడు ఈ ఏరియాకి ఒకసారి ఇప్పుడు అటు వచ్చిపోయాను. నేను ఎప్పుడు కూడా ఈ ఏరియా నిజంగా పర్యటించలా, ఎందుకంటే ఉన్న విషయం చెప్పాలి కాబట్టి. అయితే ఈసారి వీళ్ళందరితో 1 to 1 మాట్లాడుతూ నిదానంగా మాట్లాడుతుంటే వాళ్ళ బాధ, వాళ్ళ లోపల ఉన్న ఆవేదన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క జీవన స్థితి ఖచ్చితంగా మార్చాలి, అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వమే చేతిని వల్ల అంటే ఎంతకాలం వాళ్ళు ఆ నక్కలోళ్ళు అంటూ వాళ్ళు ఆ పూసలు అమ్ముకోవటం, అవి చేయటం, ఇంకా వాళ్ళ పిల్లలు అదే చేయటం, వాళ్ళ పిల్లలు అదే చేయటం జరుగుతుంది. 75 సంవత్సరాలు అయిపోయింది, స్వతంత్రం వచ్చి మనకు దాటిపోయింది. 75 సంవత్సరాలైనా ఇంకా వాళ్ళు అలాగా ఉంటున్నారంటే ఖచ్చితంగా అది ప్రభుత్వం యొక్క వైఫల్యమే. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ నెల్లూరులో ఉండారు. వాళ్ళందరి యొక్క జీవన స్థితి మార్చాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. నేను యాక్చువల్గా గతంలో 42వ డివిజన్లో పర్యటించినప్పుడు అయితే ప్రత్యేకమైన ఇది ఉంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇల్లు మేము ఇక్కడే ఉంటాం, ఇప్పుడు మారారు. అంతమంది అయితే ఇక్కడే ఉంటాం అనేవాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడే ఉండాలంటున్నారు. కొందరైతే మా అందరికీ ఒక దగ్గర ఒక కాలనీగా ఇస్తే అక్కడ మేమందరం కట్టుకొని ఉంటాం, చిన్న అయినా పర్వాలేదు, ఒక్క దగ్గర మాకు అందరికి ఇవ్వండి. మా యొక్క పద్ధతులు అవన్నీ కొద్దిగా డిఫరెంట్ అని వాళ్ళు అంటున్నారు. సరే, వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక కల్చర్ అంటూ ఉంటుంది. ఒక్కొక్క కులం కావచ్చు, ఒక్కొక్క రీజియన్ కావచ్చు, ఒక్కొక్క ఇది ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అదేవిధంగా వీళ్ళందరూ పాపం రోడ్ల మీద యాక్చువల్గా ఎక్కువ అమ్ముకుంటూ, తర్వాత పూసలై సంకలు వేసుకొని బస్టాండ్ల దగ్గర అమ్ముకుంటున్నారు. అది కూడా అక్కడి నుంచి తరుముకుంటున్నారు, అక్కడ అమ్మనీయటం లేదని మళ్ళీ అదొక చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి వాళ్ళు నేను వచ్చి యాక్చువల్గా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. నాకు కొంత అవగాహన వచ్చింది. మరొకసారి నేను ఇంకొక 15 రోజుల్లో ఇక్కడికి వస్తాను. వీళ్ళందరినీ కూర్చొని పెట్టి మాట్లాడతాను. ఖచ్చితంగా వీళ్ళందరికీ నేను మాట తప్పే మనిషిని కాదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ షాపులు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా షాపులు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కట్టడానికి ఇవ్వటానికి వీలుంటే కూడా చేస్తాం. ఒకవేళ ఈ ప్రభుత్వం నేను చెప్పానని చేస్తే సంతోషిస్తా. ఈరోజు నేను చెప్పానని కొన్ని దగ్గర నేను పోయి ఈ రోడ్డు బాగాలేదు చేస్తానంటే వేస్తున్నారు. 48వ డివిజన్లో మట్టి రోడ్డు ఉంది, దాని మీద నేను మాట్లాడా, వెంటనే రోడ్డుకి కంకర తోలారు, చాలా సంతోషం. అట్నే వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా కాలనీ కానీ కట్టిస్తే నేను సంతోషిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం వాడి చేతి ఈరోజు ఉంది. ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే నేను ఇక్కడికిక్కడికే అధికారులు పిలిచి ఇక్కడికిక్కడే వీళ్ళతో మాట్లాడి అలాట్ చేసేవాడిని. నా అడ్మినిస్ట్రేషన్ అంతా అలాగే ఉండేది, మీకు అందరికీ తెలుసు. ఒక దగ్గర పోయినప్పుడు సమస్య వచ్చినప్పుడు అధికారులు కూడా నాతో రావాలి, అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవటం. అయితే ఈరోజు ప్రభుత్వం మా చేతిలో లేదు కాబట్టి మేము నిర్ణయం తీసుకునే స్టేజ్లో లేము. తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకున్నా నేను సంతోషిస్తా. లేదు, మరొక 2 నెలలు ఆగితే ప్రభుత్వం మారిపోతుంది. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా ఈ కాలనీ వాళ్ళకి నేను ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు విషయం తీసుకుంటాను, వాళ్ళకి షాప్స్ విషయం 2 చేస్తాను. ఎందుకంటే షాపులు పెట్టకుండా వాళ్ళ ఆర్థిక స్థితి పెరగదు. ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి P4 అని ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి ఒక్కరి ఆదాయం 5 సంవత్సరాల్లో రెట్టింపు కావాలని. వీళ్ళ ఆదాయం 5 సంవత్సరాల్లో రెట్టింపు కావాలంటే ఖచ్చితంగా వీళ్ళకి షాపులు అటువంటివి చేయకుండా ఇలాగే వస్తే పెరగదు. కాబట్టి భవిష్యత్తు గ్యారంటీలో కార్యక్రమం ఏదైతే P4 అనేది ఉందో దాన్ని ఖచ్చితంగా అప్లై చేయాలంటే వీళ్ళందరికీ ఇల్లు అనేది ఖచ్చితంగా చేస్తాం. రెండోది వీళ్ళకందరికీ షాప్స్ ఎక్కడ కట్టేయాలా, ఎలా చేయాలా, ఇక్కడ కట్టడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అంటే యాక్చువల్గా ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ నాకు తెలీదు. వీళ్ళు కట్టడానికి వీలుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కట్టిస్తే చాలా సంతోషిస్తా. ఫస్ట్ నేనే సంతోషిస్తా. లేదు అంటే ఏం చేయాలో ఖచ్చితంగా ఆలోచన చేయడం జరుగుతుంది.